వేసవి వచ్చేసింది. ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్లోనూ వ్యాధులు, అనారోగ్య సమస్యలు ఎన్నో ఉంటాయి. అందువల్ల ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వేసవిలో తినే ఆహారం ఇతర సీజన్లలో తినే ఆహారాలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల డీహైడ్రేషన్ ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందుకని వేసవిలో డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందటానికి ఆరోగ్యకరమైన ఆహారం, ద్రవ పదార్థాలను తీసుకోవాలి. దాహం వేసేంత వరకు వేచి చూడకుండా ఎప్పటికప్పుడు మంచినీరు తాగాలి. రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీటిని త్రాగాలి. నిమ్మరసం, గంజినీరు, జీలకర్ర జ్యూస్ వంటి పోషక ప్రయోజనాలతో కూడిన నీటిని పుష్కలంగా తాగాలి. కడుపు నిండా తినకుండా విరామం ఇస్తూ కొంచెం కొంచెం భోజనం తినటం మంచిది. తినే ఆహారంలో నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. నారింజ, నిమ్మ, మూసంబి, పుచ్చకాయ, దానిమ్మ, సీతాఫలాలను వేసవి డైట్లో చేర్చండి. పైనాపిల్ కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. మామిడి పండ్లలో బీటా కెరోటిన్, విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధులు దరిచేరవు. అధిక కొవ్వు పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, కృత్రిమ పానీయాలకు వీలైనంత దూరంగా ఉండాలి. కారం, పులుపు అధికంగా ఉండే ఆహార పదార్థాల వాడకం తగ్గించాలి. వీటిని ఎక్కువగా వాడడం వల్ల అజీర్తి సమస్య వస్తుంది. టీ, కాఫీ బదులు పండ్ల రసాలు, కూరగాయలు, సూప్లు తీసుకోవచ్చు. వేసవిలో మీ శరీరం కళావిహీనంగా కాకుండా కాంతివంతంగా మార్చేందుకు మంచినీళ్లు బాగా తాగాల్సి ఉంటుంది. వేసవిలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. రోజుకు 2 సార్లు స్నానం చేయాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా వేసవిలో ఆరోగ్యంగా ఉండొచ్చు.